ఒక రసాయన చర్యలో ఉష్ణ శక్తిని బయట నుంచి గ్రహించినట్లయితే అట్టి చర్యను ఉష్ణగ్రాహక చర్య అని పేర్కొనడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక రసాయన చర్యలో ఉష్ణ శక్తిని బయట నుంచి గ్రహించినట్లయితే అట్టి చర్యను ఉష్ణగ్రాహక చర్య అంటారు. రసాయన చర్యలో క్రియాజనకాల ఉష్ణశక్తి కన్నా తక్కువగా ఉంటే ఉష్ణగ్రాహక చర్య జరుగుతుంది. అక్కడ దానికి ఇక్కడ దానికి ఆపోజిట్. ఇక్కడ చూద్దాము, రియాక్టెంట్స్ అనేటువంటివి ప్రోడక్ట్స్ని ఇస్తాయి. ఉష్ణగ్రాహక చర్య లోపల ఉష్ణశక్తి అనేటువంటిది గ్రహించడం జరుగుతుంది. అంటే మనమే ఉష్ణశక్తిని ఇన్ రివర్స్ మనమే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇక్కడ నేను రాస్తున్నాను, రియాక్టెంట్స్ ప్లస్ హీట్ ఎనర్జీ గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్. అంటే ఇక్కడ రియాక్టెంట్స్ యొక్క హీట్ ఎనర్జీ అనేటువంటిది 100గా ఉన్నట్లయితే మరికొంత హీట్ ఎనర్జీ మనం ఇస్తున్నాము, అదే 25 క్యాలరీస్గా ఇస్తున్నాము. ఎప్పుడైతే 100 + 25 మొత్తంగా కలిసి 125గా ఇవ్వడం జరిగింది. సో రసాయన చర్యలో క్రియాజనకాల ఉష్ణశక్తి అంటే రియాక్టెంట్స్ యొక్క ఉష్ణశక్తి క్రియాజన్యాల ఉష్ణశక్తి కన్నా తక్కువగా ఉంది. అంతే కదా, ఇక్కడ క్రియాజన్యాల ఉష్ణశక్తి అనేటువంటిది 125గా ఉంది, క్రియాజనకాల ఉష్ణశక్తి అనేటువంటిది 100గా ఉంది. అంటే తక్కువగా ఉన్నట్లే కదా. ఆ విధంగా రసాయన చర్యలో క్రియాజనకాల ఉష్ణశక్తి క్రియాజన్యాల ఉష్ణశక్తి కన్నా తక్కువగా ఉంటే ఉష్ణగ్రాహక చర్య జరుగుతుంది. దీనికి కూడా సేమ్ ఫార్ములా ఉంటుంది, ΔH = HP - HR.